జర్నలిస్టు మందగిరి భారత పార్లమెంట్లో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇండియా కూటమి సభ్యులు భారత రాజ్యాంగాన్ని చేతబుట్టుకొని అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్తో పాటు డిఎంకే సభ్యులు, టీఎంసీ సభ్యులు, దాదాపు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన, ఠాక్రే వర్గం, డిఎంకే సభ్యులు, తర్వాత సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీ సభ్యులు మొత్తం 239 మంది సభ్యులు రాజ్యాంగాన్ని చేతబుట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కలుపుతుంది. మొత్తం మీద ఒక కొత్త సాంప్రదాయానికి ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అధికార ఎన్డీఏ కమిటీకి బలమైన కౌంటర్ ఇచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం చేసి తామే అసలైన సిసలైన లౌకిక ప్రతినిధులమంటూ ఈ సంకేతాలు పంపిస్తూ భవిష్యత్తు రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు దూసుకుపోయే విధంగా వ్యూహాత్మకంగా భారత రాజ్యాంగాన్ని చేతబుట్టుకొని ప్రమాణ స్వీకారం చేయటం ఈరోజు సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మనం చెప్పవచ్చు.